వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో ఈ డిబేట్ని స్టార్ట్ చేస్తున్నాను. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా పోయింది అనేది ఇప్పుడు లేటెస్ట్ సమాచారం. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం భావించవచ్చు. ఎందుకనంటే సీనియర్ ఐఏఎస్ అధికారి, జిహెచ్ఎంసి మాజీ అధికారి, హెచ్ఎండిఏ కమిషనర్ కూడా చేశారు, మున్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు అరవింద్ కుమార్ గడిచిన 3 రోజులుగా ఆయన అడ్రస్ తెలియడం లేదని, ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదని, ఉన్నతాధికారులకు సమాచారం కూడా లేదని ప్రభుత్వ వర్గాలు ఇప్పుడే నాకు అందించిన సమాచారం. అరవింద్ కుమార్ విషయంలో చాలా కీలకమైన వ్యక్తిగా మనం ఆయన భావించాలి. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఏదైతే ఇప్పుడు ఇందాకదాకా మనం చూసాం, మాజీ మంత్రి కేటీఆర్ని ఏసీబీ వాళ్ళు విచారించారు సుమారు 7:30-8 గంటల పాటు. ఈ కేసులో అరవింద్ కుమార్ చాలా కీలకమైన వ్యక్తి. నిధులు విడుదల చేయడంలో అప్పటి ముఖ్యమంత్రి చైర్మన్గా, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ సభ్యుడిగా, హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న, మున్సిపల్ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ మరొక సభ్యుడిగా ఆ కమిటీ ఉంటుంది. అంత కీలకమైన వ్యక్తి. నిధులు విడుదల చేసే పరిస్థితి ఈయనకే ఉంది, ఐఏఎస్ కాబట్టి. అలాంటి అరవింద్ కుమార్ ఇప్పటికే కొంత 2-3 సార్లు విచారణకు కూడా హాజరైనట్టున్నారు. సాక్షిగా ఈ విషయంలో జరిగింది ఏంటి అని ప్రభుత్వానికి ఆయన కీలకమైన సమాచారం కూడా ఇచ్చారు విచారణలో ఏసీబీకి. ఇది మనం ఒకసారి ఆలోచిస్తే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు చాలా నెలల పాటు అమెరికాలో తలదాచుకున్నారు, చెప్పకుండా వెళ్ళిపోయి. కొద్ది రోజుల క్రితమే, ఒక 10 రోజుల క్రితమే ఆయన చాలా ఒత్తిళ్ల మేరకు, ప్రభుత్వం యొక్క ఒత్తిళ్ల మేరకు ఆయన వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 2 దఫాల విచారణ కూడా జరిగింది. అయితే సర్వీసులో ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చెప్పబెట్టకుండా ఎలా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, అంతగా ఆయనకి సమాచారం కూడా ఇవ్వకుండా చీఫ్ సెక్రటరీకి కానీ, ఉన్నతాధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ, మున్సిపల్ మంత్రిగా ఉన్న, మున్సిపల్ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఎందుకు సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏంటి ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిడి ఏంటి, ఆయన మీద ఎలాంటి ఒత్తిడి ఉంది అనేది కీలకమైన వ్యవహారం. ఈ కేసు దాదాపు ఎస్టాబ్లిష్ అయ్యిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫార్ములా కేసులో కొన్ని కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని, అవినీతి జరిగిందని ప్రభుత్వ వర్గాలు, ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. దాన్ని ఆ విచారణలో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఇప్పటికే పలు దఫాలు విచారణకు హాజరయ్యారు, మళ్ళీ ఇవాళ హాజరయ్యి వచ్చారు. ఈ కేసు ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో దీంట్లో 1 నిధుల దుర్వినియోగం, 2 మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేది కీలకమైన అభియోగాలు. విదేశీ సంస్థకి అక్రమ మార్గంలో నిధులు మళ్లించారని, అవి మళ్ళీ తిరిగి కొంతమంది వ్యక్తులకు ముడుపుల రూపంలో తిరిగి వచ్చాయని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి ఐఏఎస్ అరవింద్ కుమార్. అరవింద్ కుమార్ ఎటు వెళ్ళిపోయారు అనేది ఒక రకంగా కొంచెం ఆందోళనకరమైన విషయమే. ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న, పైగా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి తెలియకుండా, చెప్పకుండా ఆయన దేశం దాటి వెళ్ళిపోయారు అని అంటే ఆయన వస్తారా, ఆయన రారా, లేకపోతే ఏ ఉద్దేశంతో వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు ఎవరికీ తెలియదు. చెబితే ఆయనే చెప్పాలి, లేదా ఆయన కుటుంబ సభ్యులు, లేకపోతే ఆయన ఇంకెవరికైనా చెబితే వాళ్ళు షేర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు గడిచిన 30 నిమిషాలుగా నేను ట్రై చేస్తుంటే ఆయన అయితే ఎవరికి ఎలాంటి సమాచారం షేర్ చేసుకోలేదనే తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళింది తెలియడం లేదు. యూరోప్ కంట్రీస్కి వెళ్ళారని మాత్రం ఒక సమాచారం ఉంది. సాయంత్రం మాత్రం ప్రభుత్వ అనుమతితోనే సెలవు తీసుకుని వెళ్ళారు, వాళ్ళ డాటర్ గ్రాడ్ వాక్కి వెళ్ళారు అనేది అన్నారు. కానీ ఇప్పుడు అది కూడా కాదు. అసలు ఆయన 3 రోజుల నుంచి సమాచారమే లేదు.
శుక్రవారం నుంచి ఆయన అందుబాటులో లేరు, ఎక్కడున్నారో కూడా తెలియదు అనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం. శని ఆదివారాలు సెలవు రోజులు అనుకున్నా కూడా, ఒకవేళ వీకెండ్ కాబట్టి అనుకున్నా కూడా ఇవాళ అందుబాటులోకి రావాలి. మరి దేశం దాటితే ప్రభుత్వానికి సమాచారం ఉండి ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వీసులో ఉన్న ఐఏఎస్, కీలకమైన కేసులో కీలకమైన సాక్షి, ఒక రకంగా నిందితుడు అని అనుకోవచ్చేమో. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి అధికారి ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనేది ఒక అంశమైతే, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంకొక కామెంట్ చేశారు ఇవాళ సాయంత్రం. అరవింద్ కుమార్ ఎక్కడున్నాడో తెలియడం లేదు, అరవింద్ కుమార్ లేడు కాబట్టి, అరవింద్ కుమార్ ప్రభుత్వానికి, పోలీసులకి, ఏసీబీకి అందుబాటులో లేడు కాబట్టే కేటీఆర్ చాలా ధీమాగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ అరవింద్ కుమార్ లేడనే ఒక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్కడెక్కడున్నాడో తెలియదు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. సాక్ష్యం చెప్పేవాడు లేడని కేటీఆర్ బలంగా నమ్ముతున్నాడు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అరవింద్ కుమార్ ఎక్కడున్నాడో కూడా కేటీఆర్కే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ప్రభాకర్ రావుని తప్పించింది కూడా వీళ్ళే కాబట్టి, కేటీఆర్ ప్లాన్తోనే ప్రభాకర్ రావు అప్పుడు అమెరికా వెళ్ళి తలదాచుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరో విదేశాల్లో చనిపోయాడు, కేటీఆర్ మిత్రుడు ఇంకొక వ్యక్తి కూడా అనేది కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత మేము కొద్దిగా డీప్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తే సరే, ప్రభాకర్ రావు గారిని కేటీఆర్ గారే పంపించాడా విదేశాలకి, లేకపోతే ఆ చనిపోయిన వ్యక్తి విదేశాల్లోనే చనిపోయాడు, ఈ ఆరోపణలు ఎలా ఉన్నా అది కిరణ్ కుమార్ గారే, ఎంపీ చామల కిరణ్ కుమార్ గారే చెప్పాలి. కానీ అరవింద్ కుమార్ గారు మాత్రం లేరు, ఎటు వెళ్ళారో తెలియదు అన్నది వాస్తవం. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వ వర్గాలే చెప్పలేకపోతున్నాయి. ఒక సీనియర్ ఐఏఎస్ ఎక్కడికి వెళ్ళాడో ప్రభుత్వ వర్గాలు, ముఖ్యమంత్రి కార్యాలయం, సెక్రటేరియట్ చెప్పలేకపోతే ఇంకెవరు చెప్పాలి? మరి ఎందుకు జరిగింది పరిణామం, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఇది చాలా కీలకమైన వ్యక్తి. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి మా రిపోర్టర్